అబ్బబ్బబ్బబ్బబ్బా పనిలో ఉన్నాను పోరా. తర్వాత రానా? వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. వెళ్ళు. ఇంకా వేంజరా అలాగే వస్తానే. కొత్త పిచ్చిగాడు పొద్దెరగడని నీదొక పిచ్చి. చెప్పు. బాగా సంతోషంగా గడిపినట్టున్నావు. సంతోషంగానా? నవ్వులు వినపడ్డాయా? ఆ పెద్దరెడ్డిని ఎందుకు రాణిస్తావు? నా గిరాకీకి నీ పర్మిషన్ అక్కర్లేదు. వాడు మంచోడు కాదు. చెడ్డోడు అప్పడం కావాలంటే అమ్మవా నువ్వు? పాపం పెద్దిరెడ్డి పెళ్ళం మగాళ్ళ చూడదు. నేను చూస్తాను. అది నా వృత్తి. ఒప్పుకున్నాక చేయాలి కదా. అందుకని అసలు ఏం బతుకని ఇప్పుడు అనిపించదా నీకు? నేనందరూ నీచంగా మాట్లాడుతుంటే నాకు. ఎవర్రా నన్ను నీచంగా మాట్లాడే పతిత్తులు? ఇళ్లెల్లో అవసరాలు తీరిపోయేవాళ్ళ? నేనెవరి కొంపకైనా వెళ్ళి కూరుస్తున్నానా? చూడు, ఈ ఊళ్ళో మానభంగాలు జరగడం లేదన్నా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మగాళ్లుగా చలామణి అవుతున్నా నేను ఓ కారణం. నువ్వు కూర్చున్నావు చూడు చెత్తకుండి పక్కన. అదందరికీ కావాలి, ఆడ చెత్త పారేసుకోవడానికి. కానీ అదంటే అసహ్యం. నేను అంతే. ఒక అందమైన చెత్తకుండిని. రే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జాకెట్లో చెయ్యట్టి నలిపేస్తారు. నువ్వు చూడ్డానికి వెర్రి బాగులోడ్లా ఉంటావు. ఒంటి మీద చెయ్యి వేయకుండానే గుండెలు పిండేస్తావు. ఓరా ఓ, నా మనసేం బాగాలేదు. ఓ ఊరు నట్టుకొని ఏముందని ఇక్కడ ఏం తిని బతుకుతాం? అందరికి లచ్చలెత్తన్నారు, మన మొక్కనే రూపాయి కూడా లేదు. ఎవరు కావాల్సి లేదవ రూపాయి నీకు అక్కర్లేదు, శవాలుంటే చాలు నీకు.
రా ఇల్రా. ఈ జీవాలు ఎట్టా బతకాలి? నువ్వు సెవ్వ అయ్యాక మాట్లాడవే. అప్పుడు పని చేయండి అందరూ కలిసి, నన్ను పూడ్చేయండి. రోజులు బతుకు చేతకోనోడా. నువ్వేంటి శైలం? మమ్మల్ని చంపడం తప్ప. పుట్టినప్పటి నుంచి చదువుకుంటూ ఎందుకు పుట్టించారో నన్ను. ఒక్కసారి ఆగు బాబు. ఎడా రుద్రా, నువ్వు కూడానా పంతులు? తప్పదురా, నేను బతకాలి కదా. ఆ దేవుని బాబు దయ వల్ల నా ఇంటికి అరెకరం పొలానికి పరిహారం బాగానే ముట్టింది. పెద్దదానికి పెళ్లి కూడా ఖాయం అయిపోయింది. రేయ్, నా మాటరేనరా, నువ్వు కూడా వచ్చేరా. ఊరే వల్లకాడైపోయింది కదా, ఇంక శవాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఆ ఉన్నదేదో అమ్ముకుని పట్నం వచ్చేరా. నాకేం లేదు, శ్మశానం తప్ప. ఇక్కడ ఎవడైనా సత్తే చూసేవాళ్ళు లేడు, నేను తప్ప. నీ కర్మ. వస్తున్నా. ఒరే, ఇది శ్మశానం, వెళ్ళొస్తాను అనకూడదు. నేను వెళ్తున్నానురా. ఇదిగో, ఏ మహారాజైనా దయతలిచి కాలం చేస్తే కౌరెట్టు కాకిలా వాలిపోతాను. నేను మధురానగర్ అమ్మవారి గుడి మెట్ల మీద ఉంటాను, జ్ఞాపకం పెట్టుకో. ఎదురు చూస్తుంటానే. ఏమేం కావాలో ఇప్పుడే తీసేసుకోరా. 2 రోజుల్లో కొట్టు కట్టేసి పట్నం వెళ్ళిపోతున్నాను. నీ రాళ్ళ బియ్యం నీళ్ల నూనె కోసం పట్నం రావాలా? ఊరు ఇంకెక్కడుందరా ఊరు? అదిగో అటు చూడు, ఇప్పటికే సగం ఖాతాలు ఖాళీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. పల్లెలన్నీ పట్టణంలో కలిసిపోతున్నాయి. బాబు గారు, మీ దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతుందయ్యా. నాదే ఉందండి, అందరూ సంతోషంగా ఉండాలనే కదా నా కోరిక. నాకు రిజిస్ట్రేషన్ పని ఉంది, వెళ్ళొస్తాను సార్. మంచిది, వస్తాను. దండాలయ్య గారు, వస్తామండి. ఏంట్రా అలా ఉన్నావు? ఊరమ్మద్దు బాబు, ఇంకొకసారి ఆలోచించండి. అభివృద్ధి వరదలా వస్తున్నప్పుడు కొన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయిరా. మరి ఊరు కొట్టుకుపోతే రైతు ఏమైపోతాడండి? రైతు లేకపోతే ఎగసాయం ఏది బాబు? దాన్ని నమ్ముకుని చుట్టూ ఎన్ని వృత్తులు, పండగలండి, హరిదాసులు, పుడబొక్కలు, డూడు బసవన్లు, ఇటు అన్నీ అంతరించిపోవడమేనా బాబు? అన్నీ పోయినా బాబాయ్, మనిషికి అన్నం ఉండాలండి. అన్నం ఉండాలంటే ఊరుండాలి. ఇక్కడ సత్య మనుషుల కోసం శ్మశానం ఉండాలి, అది కూడా ఊళ్ళో భాగమేనండి. ఊరే పోతుందంటే శ్మశానం అంటావేంట్రా? అంటే నీ మనవలు మనవరాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదా నీకు? వాళ్ళు నీలాగే కాట్లో తిరిగి బూడిద పూసుకోవాలందే? పూసుకోవాలండి. ఎంతమంది కావాలండి డాక్టర్లు? 1000 మంది బతుకులకు 1,00,000 మంది కావాలండి డాక్టర్లు. మరి ఆ 1000 మంది సత్తే కాల్చడానికి ఉండొద్దాం అక్కడ? నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నువ్వు ఒక్కడిదే వ్యవస్థ కాదు.
ఊరందరి బావు కోసం నువ్వు మారాలరా. నువ్వు అనుకున్నంత నీచమైంది ఏం కాదరా ఎదుగుదరా. దాన్ని చూసి భయపడకు, బాగా ఆలోచించు. అంటే అంటే పిల్లలు వదిలేసి వచ్చేయమంటావా? మరి చేసేది రంకు, దానికి బ్యాండ్ మేళమా? ఇప్పటికే ఊళ్ళో సగం గబ్బైంది. పట్నంలో ఒక ఇల్లు చూసా. నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. పిల్లలు వదిలేసి నాతో వచ్చేసాయి. నా ఒంటి సొక్కం కోసం కన్న పేగులు వదులుకుంటారు అనుకుంటున్నావా? ఊరుకోకపోతే ఊరేసుకో. నీ అయ్య ఈ ఊరొదలడు, నీ పిల్లలు వాణ్ణి వదలరు. మీ అందరూ ఈ కంపులో సావాల్సిందే. నీ వయసుని ఈ కొంపలో బూడిద చేసుకోకు. చూడు, నీకోసమే కొన్నాను, తీసుకో. నీకోసమే కొన్నాను, తీసుకో. బలవంతం లేదు, ఆలోచించుకో. బాగా ఆలోచించుకో.